ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు నవంబర్ 20. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. దేవుని గూర్చి 3 అంశములు బైబిలు నందు నిరూపింపబడి ఉన్నవి. మొదటిది, దేవుడు ఉన్నాడు. సకల జాతులలో అజ్ఞానులైన వారు దేవుడు లేడని రుజువు చేయు నిమిత్తము ఎల్లప్పుడూ ప్రయాసపడుచున్నారు. బైబిలు దేవుడు ఉన్నాడని చాటుచు ఆయన సజీవమైన దేవుడనియు ఒక వ్యక్తి అయిన దేవుడనియు ప్రకటించుచున్నది. మనము ఆయన స్వరమును వినగలము, స్పృశించగలము, ఆయనతో మాట్లాడగలము. రెండవది, దేవుడు ప్రేమయ్యి ఉన్నాడని బైబిలు చూపుచున్నది. ప్రకటన చివరి అధ్యాయం అంతటిలో ఈ సత్యమును కనుగొందుము. మూడవది, నీవు ఎవరైనను దేవుడు నిన్ను ప్రేమించుచున్నాడని నీతో నిస్సందేహముగా చెప్పగలుగుచున్నాను. మనము ఒకసారి ఆయనను రుచి చూచితిమా? మనము ఎక్కడుండినను ఎక్కడికి వెళ్ళినను మన ద్వారా దైవ ప్రేమను ఇతరులు రుచి చూచుదురు. మన బోధ వలన మాత్రమే కాదు, మన జీవితముల ద్వారా కూడా దైవిక ప్రేమ మనలో నుండి సదా ప్రవహించగలదు. ఇందుకే మనము మంచి స్వచ్ఛమైన ఉప్పు కావాలనని దేవుడు కోరుచున్నాడు. ఆయన కొండ మీద నుండి ఈ మాటలు చెప్పినప్పుడు అక్కడ పెద్ద సమూహం ఉండినను కొందరికి, అనగా శిష్యులకు మాత్రమే అవి చెప్పబడెను. సమూహం అంతయు మేలైన స్వచ్ఛమైన ఉప్పు వలె కావాలనని అర్థము కాదు. అయితే వారిలో అనేకులు రొట్టెలు చేపల కొరకే వచ్చిరి గాని దేవుని కొరకు కాదు. వారి ప్రయాసమంతయు నశించిపోవు ఆహారము కొరకే. ప్రభు అయితే అంతకంటే మేలైన దానిని అనుగ్రహించవలెనని కోరుచున్నాడు. కొండ మీద చేసిన ప్రసంగమంతయు ఒక వాక్యమందు ఇట్లు క్లుప్తపరిచి ఉన్నాడు: మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం. ఇదెంత ఉన్నతమైన కొలత! మనలను పరిపూర్ణులుగా చేయుట కొరకే ఆయన వచ్చెను. పాపము వలన పూర్తిగా చెడి మలినమైపోయినను మనము ప్రభు హస్తములలోనికి వచ్చుట ద్వారా మచ్చ మరకలేని వారమై పరిపూర్ణులమగుదుము. ప్రభు మిమ్మును, మీ కుటుంబమును, మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.